యేసయ్య దగ్గరికి రాకముందు నువ్వు చింతపడ్డావంటే అర్థం ఉంది. ఆయన రెక్కల నీళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మీద ఆనుకోకుండా ఇంకా నీ మీదే నువ్వు ఆనుకుంటే మానసికంగా శారీరకంగా గందరగోళం అయిపోతావు. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్ననో వాని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేతువు. ఎదుగుదలలోకి వచ్చిన వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మ సంబంధుల మనసు ఎలా ఉంటుందో తెలుసా? దేహ సంబంధమైన వాటిని అస్సలు లెక్క చేయరు వాళ్ళు. ఎదుగుదలలోకి వచ్చినటువంటి వాళ్ళు దేహ సంబంధమైన వాటిని గురించి అస్సలు లెక్క చేయరు. ఒకడు పొగిడాడంటే పొంగిపోరు, ఒకడు తిట్టాడంటే కృంగిపోరు. ఒక సమస్యను బట్టి దిగులు పడరు. కుటుంబ సభ్యుల పరిస్థితులు ఇతర ఏదైనా అవసరం అంటే 2 ముక్కలు ప్రార్థన చేసి అవతల పడేసి వెళ్ళిపోవటమే తప్ప ముసుకేసుకొని ఇట్ట అయ్యిందే ఓ అని ఏడిసేది ఏమి ఉండదు. అంత దులిపేయటమే. దేవునికి అప్పచెప్పాం, ఇంకా ఆయనే చూసుకుంటాడు. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగోనినా, సింహపు పిల్లలైనా